ఏదైనా గొడవైనప్పుడు గూడా నువ్వెంత, నువ్వెంత అని అనుకుంటూ ఉంటే అది గొడవ పెద్దగా అయ్యి ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి గూడా ఇదొక రీజన్ అవుతుంది గొడవ సార్. కాదమ్మా. గొడవ కన్నా కూడా హ్మ్. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మనకేమైపోతుందంటే మనుషుల యొక్క ఆకర్షణ, వాళ్ళ యొక్క వేషధారణ అవును. ఇది మారిపోతూ ఉంటుంది. ఒక మారిపోవటం కూడా కాదు. నేను ఇతనే కదా అని సైన్ చెక్ అని చెప్పేసి వాళ్ళని నెగ్లెక్ట్ హ్మ్. చేసుకోవటం. ఎప్పుడైనా కానీ ఒక స్త్రీ, ఒక పురుషుడు హ్మ్. ఉండవలసిన పరిస్థితిలో ఇప్పుడు చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం. వ్యంగ్యంగా జోకులు వేస్తూ వారి యొక్క దీనిలో రకరకాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమైపోతుందంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఒకప్పుడు ఏమనేవారంటే ఇంటి లోపల స్త్రీని చూస్తే ఇల్లు మొత్తంలో ఉన్న జనాల గురించి చెప్పచ్చు అనేవారు. అవును. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో ఎప్పుడైతే మన ఆర్థిక బంధాలు పెరిగినాయో ఇంట్లో భార్యాభర్తలను చూసి ఆ ఇంట్లో ఎంత ఆనందం ఉందో చెప్పగలిగే స్థాయి. ఎందుకంటే ఇంటికి వచ్చిన వ్యక్తికి అది అమ్మ కానీ అత్త కానీ ఎవరొచ్చినా కానీ నా వాళ్ళు అనుకునే శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి తల్లి తండ్రి పెంపకంలో ఉన్న పిల్లలకి ఈ సమస్యలు ఉండవు. ఈ రోజులలో సమస్యలు ఎక్కడొస్తున్నాయి అంటే మా అమ్మాయికి ఈ పని రాదు, మా అబ్బాయికి ఈ పని చెయ్యడు, కానీ వాళ్ళకి మటుకు కావాల్సింది ఆర్థికపరమైనటువంటి బంధాలు.